これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. బ్లూలాక్ నుంచి ఒక న్యూ చాప్టర్ అయితే రావడం జరిగింది. రియో అండ్ నాగి కలిసి గోల్ని స్కోర్ చేస్తారా లేదా వాళ్ళ ఇద్దరిని మళ్ళీ స్టాప్ చేసి బాచిరా ఓటోయ్యా వాళ్ళ ఇద్దరిలో ఒకరు గోల్ చేసి మ్యాచ్ని ఫినిష్ చేస్తారా లేదా నాగిని పట్టించుకోకుండా రియో గోల్ని స్కోర్ చేసి తన వాల్యూని రేట్ చేసుకుంటాడా అని ఈ చాప్టర్లో చూసుకోవచ్చు. ఇక ఇంతకు మించి ఏం చెప్పలేను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం జరిగిందో తెలుసుకోండి. బట్ ముందు చాప్టర్లో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. ఏసఐ నెంబర్ 1 పొజిషన్కి రీచ్ అవ్వడం చూసి ఇటలీ టీమ్మేట్స్ అందరి రియాక్షన్స్ని అలాగే ఆడియన్స్ కూడా చాలా ఎగ్జైట్ అవ్వడం చూసాము. ఇంకో పక్క ఇంగ్లాండ్ విఎస్ స్పెయిన్ మ్యాచ్లో మాస్టర్స్ ఇద్దరు రావడము అలాగే ఓటోయా వచ్చి రియో అంటే నాగి మూవ్స్ని స్టాప్ చేసి ఓటోయా గోల్ని స్కోర్ చేయడం చూసాము. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్లో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక రియో నాగితో నా కోసం నువ్వు నీ పైరుని కూడా లాస్ అయ్యావు, అయినా కూడా నా లాంటి వానికి ఒక న్యూ డ్రీమ్ని ఇస్తున్నావని అంటే దానికి రియో వచ్చి ఇక్కడ మనమే హీరోస్, వెళ్ళి 2 గోల్స్ను స్కోర్ చేద్దాం పదా అని చెప్తే నాగి వచ్చి ముందు రీసెంట్గా నేను నీ పక్కనే లేనప్పుడు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నప్పుడు నువ్వు చాలా భయపడిపోయి ఏం చేయలేకపోయేవాడివి. కానీ ఇప్పుడు చూడు నువ్వు ఎలా ఉన్నావో, ఇంత కూల్గా ఎప్పుడయ్యావు. బట్ ఇప్పుడు నువ్వు కొంచెం భయంలో ఉన్నా కూడా ఎలా నువ్వు ఇంత కూల్గా యాక్ట్ చేయగలుగుతున్నావు. నువ్వు ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయి చాలా బ్రేవ్గా అయిపోయావు. ఇప్పుడు నేను ఎలా ఫైర్ అప్ అవ్వాలో నాకు అర్థమైందని అనుకోని ఎస్ బాస్ అని అంటే దానికి రియో వచ్చి లెట్స్ గో యూ జీనియస్ అని చెప్తే నాగి వచ్చి ఈ మ్యాచ్లో నేను ఫైర్ అప్ అయ్యేలా చేస్తాను. అలా చేయాలంటే ఇప్పుడు నేను కూడా ఫైర్ అప్ అయ్యి అవేక్నింగ్ అవ్వాలని అనుకుంటాడు. ఇక అక్కడ నుంచి ఈసీగీ మ్యాచ్ దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఈసీగీ వచ్చి సంథింగ్ స్ట్రేంజ్గా ఫీల్ అయ్యి నేను ఫీల్ అవుతున్న ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్కి అలాగే నా ఒరిజినాలిటీకి ఒక ఓన్ ఫార్ములా ఉండొచ్చు. ఒకసారి పాస్ట్లో చూసుకుంటే నేను స్ట్రాంగ్ అండ్ అవేక్నింగ్ అవ్వడానికి నాకు ఒక క్లియర్ ఎయిమ్ అండ్ రీజన్ ఉండేది. క్లియర్గా చెప్పాలంటే నేను ఎవరినైనా బీట్ చేయగలనని, ఎవరినైనా సర్పాస్ చేయగలనని ఒక ఎయిమ్ ఉండేది. ఆ రీజన్ వల్లే నేను ఒక లాజికల్ థింకింగ్తో కెమికల్ రియాక్షన్స్ని క్రియేట్ చేసి మ్యాచ్లో ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అందరినీ డిఫీట్ చేస్తూ వచ్చి నా డ్రీమ్స్ని నిజం చేసుకున్నా. నేను పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ అండ్ లాజిక్స్తో ఫైనల్లీ నేను ఒక మెషిన్ లాగా చేంజ్ అయిపోయేలా నన్ను ఎగ్జైట్ చేసింది. బట్ వెయిట్, అలా నేను రిపేర్గా చేయడం వల్ల డెవలప్ అయ్యానని అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను మ్యాచ్ని విన్ అయ్యాను లేదా ఎప్పుడైతే నేను సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకొని రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేశాను, అలా కంటిన్యూస్గా రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల నా అబిలిటీస్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంక్రీజ్ అయ్యింది. అలా నేను ఫుట్బాల్లో బెటర్ అయ్యాను. అలా నా స్కిల్స్ అండ్ అబిలిటీస్ వచ్చి మోర్ కన్సిస్టెన్స్ అండ్ ప్రిడిక్టబుల్గా అయిపోయాయి. అయితే నేను ఫస్ట్లో అవేక్నింగ్ అండ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక మోటివేషన్ అండ్ ఫైర్ అప్ అనేది యూజ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఫైర్ అప్ అండ్ మోటివేషన్ని నేను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నా. ఇప్పుడు అపోనెంట్స్ నన్ను ఈజీగా డిఫీట్ చేస్తారని అనుకుంటూ తను యవలమైన మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ ఆ మూమెంట్స్ లో నా డ్రీమ్స్ నిజమయ్యేలా అవడానికి రీజన్ వచ్చి టెక్నిక్స్ అండ్ లాజిక్స్ మాత్రమే. ఇదంతా స్టార్ట్ అవడానికి రీజన్ వచ్చి నాలో ఉన్న ఫైర్ ని ఫీల్ అవడం వల్ల మాత్రమే అని ముందు నాగి ఎలా అయితే ఈసీని డిఫీట్ చేసి తనలో ఉన్న ఫైర్ ని లాస్ అయ్యాడు, ఇప్పుడు ఈసీగా కూడా నాగిలాగా ఫైర్ ని లాస్ అయిపోయాడని రియలైజ్ అవుతాడు. అయితే ఇక్కడ ఈసీ వచ్చి ఎలా ఫైర్ అప్ అండ్ మోటివేషన్ అవుతాడనేది బిగ్ క్వశ్చన్. అలా ఈసీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఈగో ఈసీని డిఫీట్ చేసి ఇప్పుడు నేను ర్యాంకింగ్స్ ని రివీల్ చేయబోతున్నాను. ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ తో రైవల్స్ ని డిఫీట్ చేశారో, ఎవరైతే ఫైర్ అప్ అయ్యి ఆ ఆపర్చునిటీని సీజ్ చేసుకున్నారు వాళ్ళు మాత్రమే సర్వే అవ్వగలరు. అయితే ఎవరైతే మిస్జేజ్ చేసి ఈ ఛాన్స్ ని వేస్ట్ చేసుకొని ఎవరు వెనకలు పడిపోయారో చూద్దామని చెప్పి ర్యాంకింగ్స్ ని రివీల్ చేస్తాడు. ఇక థర్డ్ పొజిషన్ లో షీడ్ 160 మిలియన్ ఎంతో అండ్ ఫోర్త్ పొజిషన్ లో బారో 150 మిలియన్ ఎంతో ఉండడం చూసుకోవచ్చు. అయితే కానీ నేను థర్డ్ పొజిషన్ లో బారో ఉంటాడని అనుకున్నా.
బట్ షీడో ఉన్నాడు. ముందు మ్యాచ్ లో బారో వచ్చి హ్యాట్రిక్ గోల్స్ ని స్కోర్ చేశాడు. బట్ షీడో మాత్రం ఒకే ఒక గోల్ ని మాత్రమే స్కోర్ చేశాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇంకో పక్క కైజర్ వచ్చి తన ఈసీఏతో కలిసి గేమ్ ఆడినందుకు అలానే బాధపడుతూ ఉండడం చూసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఇంగ్లాండ్ విఎస్ స్పెయిన్ మ్యాచ్ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక నాగి రియోకి బాల్ ని పాస్ చేసి ఇప్పుడు కనుక వాళ్ళు ఇంకో గోల్ ని స్కోర్ చేస్తే అంతా అయిపోతుంది. ఇప్పుడు ఎలా అయినా నేను గోల్ ని స్కోర్ చేయాలి. ఇక్కడ రియో బాల్ ని ఎక్కడికి పాస్ చేస్తాడని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తన దగ్గర ఉన్న డిఫెండర్ నుంచి రియో ఎస్కేప్ అయ్యి నాగికి పాస్ చేస్తే అప్పుడే 2 డిఫెండర్స్ నాగి దగ్గర నుంచి బాల్ ని తీసుకోవాలని వస్తారు. బట్ నాగి తన ట్రాపింగ్ టెక్నిక్ తో వాళ్ళ ఇద్దరి నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడ నుంచే గోల్ ని షూట్ చేయాలా? లేదు, నేను గోల్ కి చాలా దూరంలో ఉన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ నా పొజిషన్ లో రియో ఉంటే ఏం చేసేవాడని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లెవెన్ నాగి దగ్గర నుంచి బాల్ ని తీసుకొని ఫుట్బాల్ అంటే పాస్ చేయడం ఒకటే కాదని అంటాడు. ఇక్కడ లెవెనో బాల్ ని తీసుకోవడం చూసి నాగి అండ్ రియో షాక్ అయిపోతారు. అప్పుడే ప్రిన్స్ లెవెనో దగ్గర నుంచి బాల్ ని తీసుకొని ఇప్పుడే మ్యాచ్ అయిపోలేదు మ్యాంచెస్టర్ సిటీ అని లెవెనో నుంచి ఎస్కేప్ అయ్యి నాగిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే అది నాగి చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు మాస్టర్ నాగితో ఎవరైతే వాళ్ళ గోల్స్ ఓన్ గా నిజం అయ్యేలా చేసుకోలేక ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న ఒక ఈగోయిస్ట్ కి నేను ఫుట్బాల్ ఫ్యూచర్ ని ఇవ్వలేనని చెప్పి చాలా దూరంలో ఉన్న రియోకి బాల్ ని పాస్ చేసి నాకు నీ ఫ్యూచర్ ను చూడాలని ఉంది, ఆ పాస్ ని స్టోల్ చేసి స్కోర్ చేయమని గట్టిగా అరవడం చూసుకోవచ్చు. అయితే ప్రిన్స్ మాస్టర్ రియోకి పాస్ చేయడం చూసి ఫస్ట్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత మాస్టర్ చెప్పిన మాటలకి ఫైర్ అప్ అయ్యి ముందు ఓటోయా సేమ్ ఎలా అయితే గోల్ ని స్కోర్ చేశాడు ఆ మూవ్స్ ని కాపీ చేసి ఓటోయా నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. అది ఓటోయా చూసి అతను ఎలా ఇంత ఇన్స్టెంట్ గా నా మూవ్స్ ని కాపీ చేశాడని షాక్ అయిపోతాడు. అలాగే నాగి అది చూసి నువ్వు నా హెల్ప్ లేకోకుండా నీ ఓన్ గా నువ్వు ఆడగలవని నాగికి ఇప్పుడు అర్థమయ్యి అలా షాక్ లో ఉండిపోతాడు. ఇక నెక్స్ట్ ప్లాన్ లో చూసుకుంటే రియో ఆ పాస్ ను షూట్ చేసి గోల్ చేయడం చూసుకోవచ్చు. ఈ గోల్ తో బోత్ టీమ్ గోల్స్ వచ్చి ఈక్వల్ అయిపోతాయి. ఇక అప్పుడే సార్సెన్ సిస్టమ్ యొక్క 3 మినిట్స్ అయిపోయి మాస్టర్స్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఇక రియో వచ్చి నేను నా ఓన్ గా గోల్ ని స్కోర్ చేసినందుకు సారీ నాగి అని అంటే దట్స్ గుడ్, ఇప్పుడు నువ్వు ఫైర్ అప్ అయ్యి స్కోర్ చేసావు కాబట్టి అదే నీ ఆన్సర్ అయి ఉంటుంది. ఇక నేను ఒక చిన్న పిల్లవాడి లాగా నీ మీద డిపెండ్ అయి ఉన్నాను. నువ్వు ఎప్పుడు నా కోసం ఉన్నావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్ప్ చేసావు. బట్ సారీ రియో, ఇప్పుడు నేను కూడా ఓన్ గా ఫైర్ అప్ అవ్వగలనని చూపిస్తా. నీకు నేను పెయిన్ గా ఉన్నందుకు సారీ రియో, నా వల్ల నువ్వు కూడా ఎవాల్వ్ అయ్యలేకపోయావని అంటాడు. ఇక లాస్ట్ గోల్ ని నాగే స్కోర్ చేస్తాడా లేదా అపోనెంట్ టీమ్ లో ఉన్న బాజ్రా అండ్ ఓటయ్య గోల్ ని స్కోర్ చేస్తారా అని నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. అలాగే ఈ సగీకి ఫైర్ అప్ అవ్వడానికి ఆన్సర్ దొరుకుతుందా లేదా అని కూడా తెలియాలి. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఏవైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలా మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.